వెల్కమ్ టు అమరావతి గుమగుమలు. ఈరోజు పెప్పర్ పాపడ్స్ చేస్తున్నాను. దానికి ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్య పిండి తీసుకున్నాను. ఇదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. వాటర్ బాగా కాగనివ్వాలి, బాగా తెల్లేటట్టు చేయాలన్నమాట. నీళ్లు కాగినవి. దీనిలో ఒక అర స్పూను జీలకర్ర వేసుకోవాలి. అలాగే పెప్పరు చిన్న స్పూన్తో స్పూన్నర వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్, డ్రై జింజర్ అంటే శొంఠి పొడి కొంచెం, సాల్ట్, దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి. ఇప్పుడు బియ్య పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి బాగా కలిసేదాకా కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఆరిన తర్వాత గోరువెచ్చగా అయినప్పుడు బాగా మెత్తగా పిసికి ముద్దలు చేసుకోవాలి. ఈ లోపల వేడి నీళ్ళు కాగబెడదాం. ఈ పిండి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా మెత్తగా కలుపుకోవాలి. పిండి బాగా మెత్తగా పిలిచి ఇలా ఉండలుగా చేసుకోవాలి. ఇవి వేయాలన్నమాట. నీళ్ళు బాగా తెల్లినవి. ఇప్పుడు ఈ ముద్దలు దీంట్లో వేసుకోవాలన్నమాట. ఇక బాగా ఉడికి తెల్లగా రావాలి ఈ వాటర్. కనీసం 7-8 నిమిషాలు పడుతుంది. మూత పెట్టి ఉడికించుకోవాలి. నీళ్ళు కొంచెం కలర్ మారాలి. ఇవి కూడా పైకి తేలినాయి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా తీసుకోవాలి. ఇవి కొంచెం ఆరిన దాకా ఇట్లా మెత్తగా కలుపుకోవాలన్నమాట. కొంచెం ఆరనివ్వాలి. ఇలా మెత్తగా పిండి కలుపుకోవాలి. దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. వీలైనంత వరకు పలుచగా వత్తుకోవాలి. ఇవి ఆరబెట్టుకోవాలి. ఫ్యాను గాలికే ఆరిపోతాయి. రేపు కొంచెం ఉదయం ఒక గంట 2 గంటలు ఎండలో పెట్టుకుంటే సరిపోతాయి. 1 year వరకు నిల్వ చేసుకోవచ్చు. ఇవి ఆరిన తర్వాత వేరే వీడియోలో పెడతాను. ఎలా వేగినాయని చూపిస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.